తిరువన్నామలై తరహాలో శ్రీకాళహస్తిలోనూ గిరి ప్రదర్శన ఏర్పాటు చేస్తామని తెలిపారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. పౌర్ణమి రోజున జరిగే గిరి ప్రదక్షిణకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతారని తెలిపారు. కూటమి ప్రభుత్వం చొరవతో శ్రీకాళహస్తి ఆలయ అభివృద్ధితో పాటు విశిష్టత కూడా పెంపొందేలా కృషి చేస్తున్నామని తెలుపుతున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో రవివర్మ ఫేస్ టు ఫేస్. దక్షిణ కాశీగా పేరొందినటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఉత్సవ వైభవాన్ని మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ భక్తులకు ఈజీగా కల్పించేలా దర్శన సౌభాగ్యం కల్పించారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని. సార్ నమస్తే. ఇవాళ ఈ ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు, ఏంటి? భక్తులందరూ కూడా సంతృప్తిగా లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఏరు బాగున్నాయని చెప్తున్నారు. మీరు ఎన్నేళ్ళ నుంచి ఎప్పటి నుంచి దీన్ని ప్లాన్ చేశారు, ఏంటి సార్, ఎలా చూడాలి సార్? ముందుగా ప్రైమ్9 టీవీ ప్రేక్షకులందరికీ కూడా, మీకు మీ కుటుంబాలకి అందరూ కూడా హాయిగా ఉండాలి, స్వామివారి ఆశీస్సుతోని సుఖశాంతులతోని అష్టైస్తాలతోని ఆరోగ్యంగా అందరూ ఉండాలని చెప్పి స్వామివారిని కోరుకుంటున్నాను. రెండోది విషయం అయితే చూస్తూ ఉంటాం, వెనకాల బ్రహ్మాండంగా అన్నీ కూడా అరేంజ్ చేశాం. ఇక్కడ ఏంటంటే సామాన్య భక్తులకు 3 క్యూ లైన్ పెట్టాం, వీఐపీకి 1 క్యూ లైన్ పెట్టాం. 37 నిమిషాల నుంచి 40 నిమిషాల్లో పడుతుంది. ఎందుకంటే నేను నా ఫ్యామిలీతో కూడా, మా అమ్మ, భార్య, పిల్లలు అందరం కూడా కలిసి నార్మల్ క్యూ లైన్లో పోయాం. అసలు ఎంతసేపు పడి చూద్దామని వెళ్ళిన వెంటనే కరెక్ట్గా 46 మినిట్స్లో పెట్టొచ్చాం, ఎంట్రీ టు ఎగ్జిట్. ఆ రకంగా చేస్తూ ఉన్నాం. సో బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అప్పుడంతా కూటమి ప్రభుత్వంలో ఒక పేదవాడికి, సామాన్య ప్రజలకి పెద్దపీట వేయాల. మా కూటమి ప్రభుత్వం ఈరోజు ఇంత పెద్దగా వచ్చిందంటే కేవలం ఒక పేదవాడి దయ వల్ల, వాళ్ళ ఆశీర్వాదాల వల్ల వచ్చింది. సో డెఫినెట్గా ఇదన్నీ కూడా మేము ఒక 3 లక్షల మంది వచ్చే ప్రిపేర్ అయ్యాం. శానిటైజేషన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అలాగే ప్రసాదాలు కావచ్చు, నీళ్లు కావచ్చు, మిల్క్ కావచ్చు, దాని తర్వాత బిస్కెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా అరేంజ్ చేయడం జరిగింది. అలానే లాస్ట్ టైం నేను ఒక్కడిని ఎమ్మెల్యే ఉన్నా కాబట్టి ఒకడినే కష్టపడ్డాం. ఈసారి కొట్టేసాయి గారు చైర్మన్ అయ్యారు, అటనే కోల ఆనంద్ గారు బీజేపీ నుంచి ఉన్నారు, వీళ్ళు జనసేన నుంచి ఉన్నారు, పాలక మండలి వచ్చింది. అందరం కలిసి ఒక టీం వర్క్ లాగా దగ్గర ఈ కష్టం 45 నుంచి 50 రోజులు. ఇప్పుడు మా ఇంట్లో పెళ్లి చేయాలంటే ఓవర్నైట్ చేయలేం కదన్నా, అట్లా అన్నీ కూర్చొని అన్నీ ఆలోచించుకొని ఎట్లా చేస్తే ఎట్లా బాగుంటుంది, అవుట్పుట్ ఎట్లా బాగుంటుంది అని ఆ రకంగా చేయడం జరిగింది. సార్ ముఖ్యంగా అంటే తిరువన్నామల్లో గిరి ప్రదర్శన ఉండేది, ఇవాళ కాళహస్తిలో కూడా స్టార్ట్ చేశారు. దీన్ని ఎలా చూడాలి? ఇది ఒక శుభసూచకమన్నా. ఎందుకంటే ఎక్కడైతే మా స్వామివారు ఇంత ముందర కూడా గిరి ప్రదర్శన పోయేటోళ్ళు, కానీ ఇప్పుడు కొత్తగా రోడ్ వేసుకొని అవన్నీ కూడా హైలైట్ చేసి, చెట్లు పెట్టి, సోలార్ సిస్టమ్ పెట్టి, సోలార్ లైటింగ్ కావచ్చు, అక్కడక్కడ మధ్యలో బాత్రూమ్స్ కావచ్చు, అక్కడక్కడ షెడ్స్ లాగా కట్టి అక్కడ తినడానికి కావచ్చు, ప్రజల కోసం కావచ్చు, అన్నిటికి కలిపి బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉన్నారు. చైర్మన్ గారు కూడా ఇప్పుడు చూస్తున్నాం, అక్కడ అంతసేపు నుంచి కామన్ భక్తుల్లాగా మూల నిలబడుకున్నాడు. నేను టక్కాని చూస్తే సాయి చెప్తున్నాడు. అంటే ఎట్ట జరుగుతుంది అని ఒక యూజులైజ్ చేసుకొని ఏ రకంగా పోతుంది, ఎట్ట పోతుంది అనే ఈ కొత్త వరవడి, కొత్త ఆలోచనలే మనకు మంచి పేరు తీసుకొచ్చేది. ఇప్పుడు పాత పాలకులు చూసాం ఏ రకంగా అంతా ఏదో అంతా గలీజ్ దశలు వేసుకొని పిచ్చిగా శూరాలు పెట్టుకొని ఎంట్రన్స్లో లాస్ట్ టైం ఎమ్మెల్యే కూర్చోన్నాడు, గుర్తుంది మీకు? రుద్రాక్షాలు ఇస్తున్నాడు, బయట వాళ్ళ కొడుకు ఇంకేదో ఇస్తున్నాడు. అంతా కూడా సింపుల్ చేయాలండి. ఇప్పుడు షో ఆఫ్ అవసరంలే, కామన్ పబ్లిక్ వచ్చినారా, హ్యాపీగా పోయినారా, అంతవరకే మనకు ఆనందం. ప్రదర్శనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒకరోజు వచ్చి గిరి ప్రదర్శన, ఒక పౌర్ణమికి గిరి ప్రదర్శనలో పాల్గొంటారని చెప్పి కూడా స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి, ప్రైమ్9 శ్రీకాళహస్తి నుంచి.